వాడుపోతే వీడు వీడిపోతే వాడు అన్నట్టు చైల్డ్ ట్రాఫికింగ్ మాఫియాలో రోజుకొకడు పుట్టుకొస్తున్నాడు. వేలి ముద్రగాళ్లు కూడా నేషనల్ వైడ్ నెట్వర్క్ రన్ చేస్తూ ముక్కు పచ్చలారని చిరుప్రయాలకు వెలకట్టి దర్జాగా మార్కెట్లో అమ్మేస్తున్నారు. బడా చదువులు చదివి పేరుకు ముందు పెద్ద పెద్ద క్వాలిఫికేషన్స్ పెట్టుకున్న కొంతమంది డాక్టర్లు వాళ్ళకి సహకరిస్తున్నారు. చైల్డ్ ట్రాఫికింగ్లో వాళ్ళ పాత్ర చాలా కీలకంగా మారింది. మరి అధికారులు ఏం కనుగొన్నారో చూద్దాం. అసలు ఎవర్రా మీరంతా? ఊరూరా తిరిగి కోడిగుడ్లు అమ్మినట్టు పసికందుల్ని అమ్మడమేంటి? నవమాసాలు మోసి కంటే 30-40 వేలకు ఎవరికో అంటగట్టి జేబులు నింపుకోవడమేంటి? బడా చదువులు వెలగబెట్టి పెద్ద పెద్ద కార్పొరేట్ ఆసుపత్రులు కట్టి ఎందరికో జీవితాల్ని ప్రసాదిస్తున్నామని బిల్డప్లిచ్చే కొందరు డాక్టర్లు ఈ దుర్మార్గులకు సహకరించడమేంటి? వింటుంటేనే కోపమొస్తోంది కదా. మురుగననే ఈ కేటుగాడు కొన్ని ఫెర్టిలిటీ సెంటర్ల సహకారంతో చేసిన దారుణాలు చూస్తే రక్తం మరగడం ఖాయం. ఇవాళ ఆల్ ఆఫ్ సడన్ గా గుజరాత్ పోలీసులు హైదరాబాద్ లో వాలిపోయారు. నేషనల్ వైడ్ చైల్డ్ ట్రాఫికింగ్ నెట్వర్క్ ను నడుపుతున్న ఈ కంత్రిగాండి ఇతడికి సహకరిస్తున్న కేటుగాళ్లను అరెస్టు చేశారు. ఆ స్టేట్ ఈ స్టేట్ అనేం లేదు, ఆల్ స్టేట్స్ లోనూ ఈ మురుగన్ గ్యాంగ్ పనిచేస్తోందని, కేవలం ఫోన్ కాల్స్ తోని ఈ నెట్వర్క్ ను నడుపుతున్నట్టు తేల్చారు. ఒక్క ఏడాదిలోనే ఏకంగా 25 మంది చిన్నారులను చేతికి మట్టి అంటకుండా అమ్మేసినట్టు తేల్చారు. ఇంత నెట్వర్క్ నడుపుతున్న ఈతగాడు వేలిముద్ర బ్యాచ్. గతంలో రోజువారీ కూలీగా పనిచేశాడు. అనతి కాలంలోనే చైల్డ్ ట్రాఫికింగ్ లో కింగ్ పిన్ గా మారాడు. గత సంవత్సరం చైతన్యపురి చైల్డ్ ట్రాఫికింగ్ కేసులో అరెస్ట్ అయి 3 నెలలు జైల్లో ఉన్న మురుగన్ బయటకొచ్చి మళ్లీ ఇదే దందాను నడుపుతూ ఇప్పుడు పోలీసులకు చిక్కాడు. ఇతడేమో సేల్స్ మీద ఫోకస్ చేస్తే ఇతగాడి భార్య మాత్రం సెర్చింగ్ టీమ్ ను రన్ చేస్తోంది. పసిపిల్లలు ఎక్కడ దొరుకుతారు, ఎవరు అమ్ముతారు, ఎవరికి ఎంత డబ్బిస్తే బిడ్డ చేతికొస్తుంది, ఎవరి దగ్గర ఎంత తీసుకుని అమ్మేయవచ్చు అన్న విషయాల్లో మురుగన్ భార్య పీహెచ్డీ చేసింది. ఇక మురుగన్ కు సహకరిస్తున్న ఫెర్టిలిటీ సెంటర్లపై పోలీసులు దాడులు చేశారు. త్వరలోనే కీలక సమాచారాన్ని బయటపెట్టే అవకాశం ఉంది. ఆ మధ్య హైదరాబాద్ లోని సృష్టి ఫెర్టిలిటీ సెంటర్లోనూ ఇవే అక్రమాలు వెలుగులోకి రావడం తెలుగు రాష్ట్రాలను అవాక్కయ్యేలా చేసింది. మురుగన్ లాంటి కొందరు కేటుగాళ్లను పెట్టుకుని ఎంతో మంది పసిబిడ్డల్ని అమ్మేసిన డాక్టర్ నమ్రత అరెస్ట్ అయి జైలుకు కూడా వెళ్లింది. ఇప్పుడు ఆ స్థాయిలో ఒకే ఏడాదిలో 25 మంది ముక్కు పచ్చలారని పసికందుల్ని ఈ మురుగన్ విక్రయించడం షాక్ గురి చేస్తుంది. ఇటు పోలీస్ శాఖ కూడా ఈ కేసులో దూకుడుగా ముందుకెళ్తుంది. ఇతని వెనుక ఇంకెవరైనా బడాబాబులు ఉన్నారా అన్న కోణంలో దర్యాప్తు ముమ్మరం చేసింది.